కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఈ విషయం ఈ రోజు మీ అందరి ముందుకు ఎందుకు వస్తున్నామంటే, మిగలేక మంగళవారం కబుర్లు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీంకి ఏప్రిల్ 1న అంటే ఈ రోజు పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన కంప్లైంటే అని 5 సంవత్సరాలుగా చెప్తున్న తప్పుడు అసత్యపు వార్తలతో పాటు ఈరోజు అదే కబుర్లు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంకి ఈరోజు అక్కడ ప్రభుత్వ సీఈఓగా ఉన్న జవహర్ రెడ్డి గారు గాని, సర్ఫ్ సీఈఓగా ఉన్న మురళీధర్ రెడ్డి గారు గాని, స్వయాన అసత్యాలనే రోజు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈరోజు తప్పంతా తెలుగుదేశం పార్టీని ఒక తప్పుడు వార్తలతోని వాళ్ళకి నచ్చిన మీడియాతో ముందుకెళ్తున్నారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీ చేయకపోవడానికి కారణం ఈ రోజు ప్రభుత్వంలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ చెప్పాలి. కొంతమంది వాలంటీర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా తన సొంత సైన్యంగా మార్చుకొని కొంతమందిని 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్రజాస్వామిక పనులకి ఈరోజు స్వయాన ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను మాత్రమే ఎన్నికల విధులకు దూరంగా పెట్టమంది గాని ఇతర ప్రభుత్వ ఉద్యోగులను గాని సచివాలయ సిబ్బందిని గాని పెట్టమని చెప్పలేదే. వాలంటీర్ల ద్వారానే ఇప్పిస్తానన్న పట్టుదల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎందుకు? ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలండి. 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అనుకుంటే వారితో ఈ 2 రోజుల్లోని పెన్షన్ పంపిణీ చేయొచ్చు. కానీ అసలు కారణం ఇది. ప్రతిసారి ప్రజలకు రావాల్సిన సొమ్ముని కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని కూడా ప్రజలకు లేకుండా మింగేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అబద్దాలాడడం వెన్నతో పెట్టిన విద్య. 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు, జనవరి 23న బటన్ నొక్కిన ఆసరా డబ్బులు, ఫిబ్రవరి 16న బటన్ నొక్కిన చేయూత డబ్బుని, ఫిబ్రవరి 29న పామరులో బటన్ నొక్కి విద్యా దీవెన డబ్బుని, మార్చి 14న బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బుని, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన నిధులు దాదాపు 13,000 కోట్లని మార్చి 16, 30 తారీఖుల లోపల అంటే 15 రోజుల్లోనే జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవన్న విషయాన్ని పక్కన పెట్టి ఎప్పటిలాగే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిజాలు మాట్లాడే దమ్ము ఉందా అని మాట్లాడుతున్నాం. వాలంటీర్లు ప్రజా సేవ కార్యక్రమాలు కాకుండా జగన్ రెడ్డి వారిని వైకాపా కార్యక్రమాలకి వాడుకుంటూ దుర్వినియోగం చేసిన సంగతి రాష్ట్రంలో కళ్ళున్న ప్రతి వ్యక్తికి, రాజకీయ అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. కోడ్ ఉల్లంఘన చేసే విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారనే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు ఎవరు చెబితే ఆ పని చేసేది కాదండి. ఎలక్షన్ కమిషన్ కళ్ళకి కనిపిస్తున్న అప్రజాస్వామిక చర్యలను గమనించి నిజంగా కొంతమంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా పనిచేస్తున్నారని గమనించి మొత్తం వాలంటీర్ సిస్టమ్ నే పక్కన పెట్టింది. గాని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎంతమంది ఉద్యోగులు లేరు ఈరోజు రాష్ట్రంలోని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షాల మీద తప్పులు చెప్తున్నారు. వైఫా కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రజా సేవ చేసే వాలంటీర్లకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు గౌరవం ఇస్తూనే ఉన్నాయి, ఇస్తూ వస్తున్నాయి కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలకి సేవ చేయాలనుకునే మంచి ఉద్దేశం ఉన్న ప్రతి వాలంటీర్ల సిస్టమ్ ని కూడా రేపు ఉదయం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. 4,000 పెన్షన్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తానన్న పెన్షన్ ఎంత? 3,000 రూపాయలు. కానీ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మొన్న జనవరి నుండి. 4 సంవత్సరాల 9 నెలలు మీకు మోసం చేసిన జగన్ రెడ్డి ఈ రోజు నిజం చెప్తారని ఎలా అనుకుంటారండి? మాట్లాడితే ప్రతిపక్షాలు ఏమైనా ఈరోజు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న వాళ్ళకి సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయి కూడా ఏం చేయలేకపోతున్నారంటే ప్రతిపక్షాలు వాళ్ళు చేయలేకపోతున్నారు. మరి మీకు చేత కాకపోతే దిగిపోవచ్చు కదా, ప్రతిపక్షాలు ఈరోజు పరిపాలిస్తాయి. దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతిదీ గమనించండి. 4.5 సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు. 3,000 పెన్షన్ అని సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచి 4 సంవత్సరాల 9 నెలలు ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ ని తెగ్గొట్టి తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు ఎన్నికలకి 3 నెలల ముందు 3,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటల్లా మీరు నమ్ముతారు. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 3,000 చేస్తానని 4 సంవత్సరాల 9 నెలలు ప్రజల సొమ్ములు మింగిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈ రోజు ఆయన ఖజానాలో నిధులు లేని కారణాన్ని
నిధులు ఉన్న నిధులంతా అక్రమ దారిలోనే ఆయన సొంత కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన కారణంగా ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు తప్పితే ప్రతిపక్షాల మీద చెప్తున్న ఈరోజు అపనిందలన్నీ అవాస్తవాలు. 12,950 కోట్లని అక్రమ రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన వార్త ఇది. అలాగే సాక్షి పేపర్లో ఏదైతే పేపర్ నాది కాదు, ఏదైతే ఛానల్ నాది కాదు అని పదే అబద్దాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 3వ తారీఖు పింఛన్లు పంపిణీ దానికి సెలవులు కారణమని ఇచ్చిన వార్త ఇది. మరి మీరిచ్చిన వార్తనే ఈరోజు నిజం ఒప్పుకోవడానికి కూడా మాటలు రావటం లేదు. ఈరోజు అబద్దాలే చెప్పే వైసీపీ నాయకులకి దయచేసి ప్రజలందరికీ ఒకటే మనవి, 5 సంవత్సరాలుగా ఒక నేరస్తుని 9 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తిని ప్రజల సొమ్ము తిన్న కారణంగా జైల్లో ఉన్న వ్యక్తిని దేనికి ఆశపడి ఈరోజు అధికారం అందరూ ఎక్కించారో గాని వచ్చే తరాలకి మనం సమాధానం చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని నాశనం పెట్టి రాజధాని కాదు అభివృద్ధి సంక్షేమం ఏమీ లేకుండా నిత్యం ప్రజలు భయాందోళనలో మా ఆస్తులు మాకైనా ఉంటాయో లేదని ఒక భయపడి బ్రిటిష్ పాలన కన్నా ఇంకా భయంకరమైన పరిస్థితిలో మనకి తోశారు. ఒక్క ఓటు ఎలా అయితే 5 సంవత్సరాలు మన నాశనానికి దారితీసిందో మరొక్క ఓటు 5 సంవత్సరాలు మన చేతికి ఇచ్చే ఒక ప్రజాస్వామిక ఆయుధం. ఆ ఒక్క ఓటుతోనే ఫ్యాన్ రెక్కలు విరిచి జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఈయన లాంటి ఈయన టీంని కూడా అందరినీ ఇంటికి పంపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు పెన్షన్ల మీద చేస్తున్న అబద్దాల గ్లోబల్ ప్రచారాన్ని నమ్మొద్దని, మీ మెదడును ఉపయోగించి రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జరుగుతున్న మోసం ఏంటి, ఈ రోజు జరుగుతున్న మళ్లీ మోసం చేయాలనుకుంటుందని మీ అందరూ కూడా నిజం గ్రహించాలని కోరుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి నెల 1వ తారీఖు ఎటువంటి కట్టింగలు లేకుండా 4,000 రూపాయల పెన్షన్ మరి ఈ రోజు బీసీలకి 50 సంవత్సరాలకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇస్తానని మాట ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. జై తెలుగుదేశం.